హాయ్ అండి, నేను మీ కాకినాడ కుమారి. ఏం చేస్తున్నారు అందరూ? నేను ఈరోజు మిమ్మల్ని మళ్ళీ ద్వారపూడి అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది కదండి, దాని పక్కనే ఆదియోగి స్టాచ్యూ అది పెట్టారు, అక్కడికి తీసుకెళ్తున్నాను. వచ్చేయండి నాతో పాటు. ఇక్కడ కాస్త రష్గా ఉండడం వల్ల అంత క్లియర్గా లేవు వీడియోస్ తీయడం, కానీ చుట్టూ ఉన్న విగ్రహాలన్నీ చూపిస్తున్నాను. చాలా 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 బాగున్నాయండి అన్నీ కూడాను. వీలైనంత వరకు మీకు అన్నీ చూపిస్తాను. మెయిన్ వచ్చి దేవాలయం లోపల విగ్రహాలను కొంచెం తీయడం కష్టంగా ఉంటుంది, అది మీరు అడ్జస్ట్ అయిపోవాల్సిందే. ఇది ఎంట్రన్స్ అండి, 2 ఏనుగులుండి పైన అయ్యప్ప, ఆ పక్కన చూసారా నందీశ్వరుడు, అన్నీ పెద్ద పెద్దవి అండి ఇక్కడ కట్టినవన్నీ. ఇలా ఈ లోపలికి వెళ్తేనేమో మనకి వారాహి మాత గుడి లోపల కట్టారండి. ఇవన్నీ కూడా బయట విగ్రహాలు పెట్టారు. లోపల అందరు దేవతల విగ్రహాలు చాలా చాలా పెద్దవి కట్టారండి. వారాహి మాతకి ఎదురుగుంట గోడ మీద అన్నమాట ఇవన్నీ. అక్కడ వీడియోస్ తీయొద్దంటున్నారు, తీయొద్దన్నా మీకు చూపించాలనే ఒక ఆతృత ఉంటుంది కదా, మరి మాకు తప్పకుండా చూపించాలని చెప్పి నేను ఏదో అలా ఇలా తీసేసాను. నేను ముందు నడుస్తూ వేరొకరిని తీయమనేసరికి కాస్త అటు ఇటు చేసి తీశారు, కానీ మీరు ఇవి మాత్రం చూసి ఎంజాయ్ చేస్తారని నేను పెడుతున్నాను. ఇంత క్లమ్సీగా ఉన్న వీడియోలు ఎందుకు పెట్టారు అని నన్ను తిట్టుకోవద్దు. అసలు ఎలా ఉంటుంది అని ఒక ఐడియా. చూసారా, మీకు వారాహి మాత దర్శనం కూడా చేపించేశాను. అందరూ చూసి దర్శనం చేసుకోండి. అమ్మవారిని మాత్రం బాగా తీసానండి, చాలా చాలా కరెక్ట్గా చూపించాను మీ అందరికీ. ఏమంటారు? అమ్మవారి దర్శనం అయిపోయిందా? బయటికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ఇక్కడ ఒక శివాలయం కూడా ఉందండి, అది అయితే నాకు అస్సలు తీయడం కుదరలేదు, ఎందుకంటే చాలా బాగుంది. అక్కడ అసలు తీయొద్దని చెప్పేశారు, ఇంకా తీయలేదు. గోల్డ్ పూతతో ఉందండి మొత్తం. ఇక్కడ ఆంజనేయ స్వామి చూసారా, ఆయన గుండెలలో రాముల వారిని సీతమ్మ తల్లిని చూపిస్తున్నాడు మనకి. అలాగే మేము మా ఫ్యామిలీ అంతా ఎండలో గుడి అంతా చూసి అలిసిపోయాం, సోడాలు తాగామండి. నాకు నిమ్మ సోడా అంటే పిచ్చండి, తాగేసి బయటకు వచ్చాం. ఆ గోడ పైన చూసారా ఒక శివలింగం, నందీశ్వరుడు అలా పెట్టారు మొత్తం గోడ అంతా కూడా. బయట అవుట్ఫిట్ అది. ఇక్కడ చూసారా వెనకాల ఆదియోగి, తర్వాత నటరాజస్వామి, ముందర మా వారు. ఇది మా ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా వెళ్ళి వచ్చామన్నమాట. చాలా చాలా బాగుంది, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఎంత టైం, కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, ఎందుకంటే ఈ పక్కనే అయ్యప్ప గుడి కూడా ఉంటుంది. అది మొదటి నుంచి ఫేమస్ గుడే కదా, జస్ట్ పక్కనే చాలా బాగుంటాయి, తప్పకుండా దర్శించుకోండి. బయట చూసారా శ్రీకృష్ణుడు ఉపదేశం బాగుంది కదా, చాలా బాగుంది. ఓకే.